హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అశోక్. వెల్కమ్ టు అశోక్ ముడుగురి వ్లాగ్స్. ఈ రోజు పిడుగురాళ్ళలో ఛత్రపతి శివాజీ జయంతి అయితే ఎంతో అద్భుతంగా అయితే జరిగిందనమాట. ఇక్కడ అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. ఇక్కడ శివాజీ మహారాజు గురించి ఒక రెండు మాటలు అయితే మనం తెలుసుకుందాము. ఇక్కడ మనకి జానబాడు సెంటర్, ఐలాండ్ సెంటర్ లో నుంచి పిడుగురాళ్ళ మొత్తం నలుమూలలు కూడా శోభయాత్ర జయప్రదం చేయడం అయితే జరిగింది అనమాట. ఇక్కడ కార్యక్రమాలు మొత్తాన్ని కూడా మన హిందూ సోదరుడు శ్రీనివాస్ గారు అయితే ఉన్నారనమాట. వారి మాటలను ఇప్పుడు మనము తెలుసుకుందాము. శివాజీ మహారాజు గురించి, ఈ దేశానికి ఎంతో సేవ చేసిన మహానుభావుడు. ఈ రోజు ఈ దేశంలో ఉన్న ప్రతి హిందువు, ప్రతి ఒక్క తోపుటు ఉన్నారు. మా యొక్క సంస్కృతి ఉందంటే ఆ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క పుణ్యమే. ఆ మహానుభావుడు హిందూ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడంలో ఎంతో చిన్నప్పటి నుంచే 15 సంవత్సరాల నుంచే ఖడ్గం చేతబట్టి ఈ యొక్క హిందూ ధర్మాన్ని కాపాడాలి, హిందూ స్త్రీలు అన్యాయానికి గురవుతున్నారు, హిందువులు చాలా విపక్షకు గురవుతున్నారు అనే ఆలోచనతో ఛత్రపతి శివాజీ మహారాజు 15వ ఏట నుంచే ఈ యొక్క ధర్మాన్ని కాపాడటం కోసం పూనుకున్నాడు. ఆ రోజు మొఘళ్ళ పరిపాలనలో మన హిందూ స్త్రీలు ఎన్నో అవమానాలకి, ఎంత ఘోరం అంటే మానభంగాలు చేసి అంత దౌర్భాగ్యమైన స్థితిలో మన దేశం ఉంది. పరాయి పాలనలో అలాంటి కాలంలో ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క ఏంటిది మా దేశంలో మా యొక్క స్త్రీలను అన్యాయం చేయటం ఏంది, ఈ యొక్క దుర్మార్గాలు చేయడం అనే విషయంపై 15వ ఏట నుంచే ఈ యొక్క మహారాజు పుణ్యమో అంటూ మాకు ఈ యొక్క స్వతంత్ర విముక్తి కలిగించింది. ఎన్నో యుద్ధ పోరాటాలు చేసి ప్రతి ఒక్క హిందూ స్త్రీని అలాగే దేశ ప్రజలను కాపాడటంలో ఛత్రపతి శివాజీ మహారాజు పూనుకున్నారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి మాతరం మాతరం వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి భారత్ మాతా కి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి ఛత్రపతి మహారాజ్ కి
భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. ఇక్కడ విచ్చేసినటువంటి హిందూ బంధువులందరికీ నా నమస్కారాలు. ఈ యొక్క ఛత్రపతి శివాజీ మహారాజ్ కార్యక్రమం అనేది ఒక కులానికి సంబంధించింది కాదు. ఇది దేశభక్తి ఉన్న ప్రతి ఒక్కరికి ఈయన ఆదర్శనీయం. ఈయన అడుగుజాడల్లో మనమే కాదు మన పిల్లలను కూడా నడిపించాలి. అప్పుడే మన భారతదేశం ముందుకెళ్ళుద్ది. ఆయన యొక్క ఆశయాలను మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాము. అదే విధంగా మన పిడుగురాళ్లలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకున్నాను. ఇవాళ మనం ఒక హిందువుగా భారతదేశంలో బ్రతుకుతున్నామని చెప్పేసి అంటే అది ఆయన పెట్టిన భిక్షను. మన యొక్క ఆడపిల్లలను కానీ, పసిపిల్లలను కానీ, ఆడవారిని కానీ ఈ యొక్క మతస్థులు గతంలో అన్య మతస్థులు ఏ విధంగా ఇబ్బంది పెట్టారనేది చరిత్రలో చాలా వరకు తెలియనిలేదు. అది ఎందుకు తెలియనిలేదు, ఎవరి వల్ల తెలియనిలేదు అనేది కూడా మన వాళ్ళు అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా శివాజీ యొక్క మహారాజు మనవాడు అనే విధంగా ముందుకెళ్ళి ఆయన యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసానని ప్రతి ఒక్క భారతీయుడిని నేను కోరుకుంటున్నాను. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తారనేది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.